బీఆర్ఎస్ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని కోరుట్ల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్లు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తనకున్నంత రాజకీయ అనుభవం కూడా ఎవరికి లేదు. తను ఎన్నో డక్కా మొక్కింటిని నక్షత్రం కూడా పోరాడినటువంటి గొప్ప యోధుడు. ఇట్లాంటి నాయకుడిని మనము ఇప్పుడు ఏదైతే మన ప్రతిపక్షంలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ చేసే అరాచకాలు కానీ దురాఘాతాన్ని కావాలని అడ్డుకోవాలంటే ఇట్లాంటి దమ్మున గడుచున్న నాయకుడిని మనము ఎన్నుకుంటే రేపు మన ప్రజల పక్షాన ధైర్యంగా నిలబడి పోరాడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన బీఆర్ఎస్ కార్యకర్తలందరూ ముఖ్య నాయకుల సమావేశానికి అధ్యక్షుడు మన శాసకులు మీ అందరూ కష్టపడి ఎన్ని సునామీలు వచ్చినా ఏం వచ్చినా భయపడకుండా ఎవరికి భయపడకుండా వినిపించిన అభ్యర్థి డాక్టర్ సంజయ్ గారికి, మన ముఖ్యమంత్రి, మన పార్లమెంట్ సభ్యులు, మన నియోజకవర్గానికి, మన పార్లమెంట్ నియోజకవర్గానికి అభ్యర్థిగా సెలెక్ట్ చేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు పంపించిన వ్యక్తి అన్న. ఇద్దరం మిత్రులం, చాలా నుంచి కూడా మిత్రులం, శాస్త్రం కూడా కలిసిన కనుక అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, ఇప్పుడే వచ్చేస్తున్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ వసంత సురేష్ గారిని జిల్లా పరిషత్ చైర్పర్సన్ వసంత సురేష్ గారికి, గౌరవ ఎంపీ నారాయణ రెడ్డి గారికి, గౌరవ డిప్యూటీసీ లావణ్య గారికి, గౌరవ మున్సిపల్ చైర్మన్ లావణ్య అమీర్ గారికి, గౌరవ వైస్ ఎంపీ స్వరూప వెంకట్రావు గారికి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట్రావు గారికి, అదేవిధంగా కౌన్సిలర్ ప్రభాకర్ గారికి, మా సెక్రటరీలో జిల్లా డైరెక్టర్ ఉమ్మరెడ్డి గారికి, అన్న రవీంద్ర గారి పార్టీ అధ్యక్షుడు గారికి, మండల పెద్దలు, పూజ్యులు, ఇక్కడ 4 పర్యాయాలు మంచి పాలనించి నిజాయితీగా పరిపాలించి ఎవరి మీద దొంగ కేసులు పెట్టకుండా అందరినీ కలుపుకొని ఈ కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేసి కాన్స్టిట్యూన్సీలో అందరినీ కలుపుకొని మంచి శాంతి సమస్యలతో ఇక్కడ ఎమ్మెల్యే కూడా మన పెద్దలు, మన పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు నాన్నగారికి, పెద్దలు, నాకు తెలిసి కేసీఆర్ గారి తర్వాత 3 కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు అంటే మన బాజిరెడ్డి గారు. వారు ఏ కాన్స్టిట్యూన్సీకి పోయినా బోధనలో గెలిచిన వారు, బాన్స్వాడలో గెలిచిండ్రు, ఆర్మూర్లో గెలిచిండ్రు, నిజామాబాద్ రూరల్లో గెలిచిండ్రు, ఒకసారి సర్పంచ్ గెలిచిండ్రు, 2 సార్లు ఎంపీ గెలిచిండ్రు. ఇట్లాంటి నాయకుడు ఉన్నారు ఎవరన్నా? నాకు తెలిసి తెలంగాణలో ఇన్నిసార్లు ఎలక్షన్ గెలిచిన వాళ్ళు కేసీఆర్ గారు ఒకరు, రెండోది మన బాజిరెడ్డి గారు. వారికి వేదిక అలంకరించిన మా మున్సిపల్ చైర్మన్లకు, మా మండల అధ్యక్షులకు, మా కౌన్సిలర్లకు, మా సింగిల్పేట చైర్మన్లకు, సింగిల్పేట డైరెక్టర్లకు, ఎంపీటీసీలకు, మాజీ సర్పంచ్లకు, విచ్చేసినటువంటి మన టీఆర్ఎస్ బలగంకు, అన్నిటికంటే ముఖ్యంగా కొద్దిగా లేట్ అయినా వెయిట్ చేసిన మా ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు, అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఎన్నికలు వచ్చినాయి, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి.